అయ్యో అయ్యో లేలుడులే, ఇదేమిటి అపరాధం అపరాధం. ఈ పట్టేని జటలు నీలాంటి దత్తభక్తుడు లేనని గంటాపదంగా చెప్పదగ్గవాడి నీలాంటి వాడు మా బోంట్లకి సాష్టాంగ దండ ప్రమాణం చేయడు. అపచారం అపచారం అపచారం. ఎంత మాత్రం అపరాధం కాదు. అనన్య సామాన్యము, అనితర లభ్యము, సిద్ధ సాధ్య నర గరుడోరగాది జాతులకు, తుదకు మునిముక్తులకు దుర్లభమైన త్రిమూర్తి స్వరూపుడైన ఆ దత్తదేవుని దివ్యమంగళ విగ్రహాన్ని దర్శించిన మీ నయనాలు సూర్యచంద్రులతో సమానాలు కదా. ఎవరి సుమధుర వాగ్వామృతము తనివి తీరా ఆలకించాలని ఆ దేవాది దేవతలు ఉవ్విళ్ళూరుతారు. ఆ సుమధుర సుస్వర స్వరాన్ని విన్న మీ కర్ణాలు యథార్థంగా శబ్ద బ్రహ్మలే కదా. ఎవరి చరణార విందాల ధూళి తాకి ఈ భూమి పవిత్రమవుతుందో ఆ దివ్య చరణార వింద స్పర్శతో పునీతమైన మీ హస్తాలు శతకోటి దేవతా పూజిత అభయహస్తాలు కదా. మీ గాత్రం పవిత్రం, మీ అణువణువు పునీతం. ఆ యోగి పొంగవుడి దర్శనంతో కృతార్థులైన మీ పాదస్పర్శతో నా జన్మ తరించింది. దత్తదేవుని దర్శన భాగ్యానికి నోచుకున్నవాడెవడైనా ఎట్టివాడైనా దత్తదేవునితో సమానమే కదా. అందుకే ఈ సాష్టాంగ దండ ప్రణామాలు, అందుకే ఈ సజల నేత్ర నయనాభిషేకాలు. దత్తదేవ కృపా కటాక్ష లబ్ధ ప్రతిష్ఠులైన మీ దర్శన భాగ్యంతోనే నాలోని పాపాలన్నీ పటాపంచలైపోయాయి. ఓ పుణ్యాత్ములారా, ఇవే మీకు నా శతకోటి నమస్కారాలు.